యారింటికో ఏ నాయుడుకో ఏ రావుకో చెప్పింది అర్థమైంటుంది. మేము ఒక పార్టీ నాయకుడు ఒక కొడుకు కింద పనిచేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇచ్చినారు. మా కుటుంబాలకు మాకు ఉండింటే ఒక 10,000 ఓట్లు ఉంటాయి. మిగతా ఓట్లని తెలుగుదేశం ఓట్లు, తెలుగుదేశం పార్టీ ఓట్లు. ఆ ఓట్లతో మేము గెలిచినాం. ఈరోజు నాకు ఇన్నోట్లు ఉన్నాయి అన్నోట్లు ఉన్నాయని చెప్పుకుంటే పరిస్థితి ఏ నాయకుడికి వద్దు. మనందరం చంద్రబాబు నాయుడు కింద పనిచేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కింద ఎమ్మెల్యేలమైన మంత్రులమైన, అంతేగాని మన సెల్ఫ్ డబ్బా కొట్టుకునే పరిస్థితి ఎక్కడ వద్దు. నేను చెప్పేది ఒకటే, చంద్రబాబు నాయుడు కింద పనిచేస్తా. అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లి నియోజకవర్గం, మదనపల్లి టౌన్, అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిగా ఒక మంత్రి హోదాలో నేను ఇచ్చేయడం జరిగింది. ఈరోజు నాకు స్వాగతం పలికిన కూటమి కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్సుమాంజలు. ముఖ్యంగా ఉమ్మనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లాబాబు గారు, అలాగే జనసేన రాష్ట్ర నాయకులు రామదాస్ చౌదరి గారు, అలాగే తెలుగు యువత ప్రెసిడెంట్ మన చిన్నబాబు గారికి, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలకు, ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి విచ్చేసిన మల్లికార్జున నాయుడు గారికి, ముఖ్యంగా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే భారతదేశంలో ఏ రాష్ట్రం వైపు చూస్తున్నారని పెద్ద పెద్ద సంస్థలు చూస్తే అందరూ ఆంధ్ర రాష్ట్రం వైపై ఏదైతే క్యూ కడతా వస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇమేజు, ఆయన యొక్క బ్రాండ్ వాల్యూని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఎప్పుడైతే పెట్టుబడులు వస్తాయో, రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైతే ఇన్స్టిట్యూట్స్ వస్తాయో, ఆ రోజే మన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ పని చేస్తున్నారు. ముఖ్యంగా మనం రాయలసీమలో ఉన్నాం. గత ప్రభుత్వంలో రాయలసీమ నుంచే ముఖ్యమంత్రి ఉండేవాడు. ఏ రోజు మన తాగునీరు సాగునీరు విషయంలో ఏ రోజు పట్టించుకొని పాపాన్ని పోలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 6 నెలలకే జల్ జీవన్ మిషన్ ఏదైతే కార్యక్రమం ఉందో, ఆ జల్ జీవన్ మిషన్లో 2,100 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు తంబలపల్లి, రాయచోటి, మదనపల్లి, పీలేరుకు నీళ్లు తెచ్చే పథకాన్ని, ఇంటింటి కుళాయి పథకాన్ని శాంక్షన్ చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుందని సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే గత 15 సంవత్సరాలుగా అందరి నీవా కాలువలు నీళ్లు లేక పోసిపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణా జలాలు తీసుకొని వచ్చి కుప్పంలో ఉన్న భూములు తడిపిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని తెలియజేసుకుంటున్నా. ప్రతి ఒక్క విషయంలో ఎక్కడ ఏ విధమైన ఉపేక్ష లేకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యక్రమాలు చేపడతా వస్తున్నాం. అన్నమయ్య జిల్లా అన్ని విధాల అభివృద్ధి చెందే విధంగా నా యొక్క పాత్ర ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 42 సంవత్సరాల్లోనే 4 జిల్లాలకు ఏకైక మంత్రిగా నన్ను నియమించడం. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, ఏ పార్టీ అయితే ఏ గుర్తుపైన మనం గెలిచామో ఆ పార్టీ యొక్క కార్యకర్తల యొక్క మనోభిష్టం మేరకు పనిచేయడమే నా కర్తవ్యం. ముఖ్యంగా చాలా వెనుకబడిన ప్రాంతం మన అన్నమయ్య జిల్లా. ఈ జిల్లాలోని నియోజకవర్గాలు ఎంతో వెనుకబాటులో ఉన్నాయి. అందరినీ కలుపుకొని పోయి ముఖ్యంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారి అభ్యర్థన ఒకటే, కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ యొక్క నాయకత్వంలో రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా భారీ మెజార్టీతో, అత్యధిక సభ్యులతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అధికారం చేపట్టడం జరిగింది. ఇప్పటికే 20 మాసాలు పూర్తి చేసుకున్నాం. ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ అభివృద్ధి ఫలాలు దక్కుతూ ఉన్నాయి. ఈరోజు సంక్షేమం అంటే భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక అజెండాగా ఉంది. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో 200 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉంటే
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఈరోజు మన బిడ్డలు చదివించుకునేదానికి తల్లిదండ్రులు ఆపసోపాలు పడతా ఉంటే తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఉన్న 64 లక్షల మంది పేద విద్యార్థులకు ఈరోజు మనం 14,000 రూపాయలు జమ చేయడం జరిగింది. అలాగే ఉచిత బస్సు ఇస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంత ఘన విజయానికి కారణమైన మహిళా మూర్తుల కోసం 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈ కూటమి ప్రభుత్వమే. అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 5 కేటగిరీల బస్సుల్లో సుమారుగా 100 బస్సులుంటే 84 బస్సులు ప్రయాణించే విధంగా ఫ్రీ బస్ సౌకర్యాన్ని శ్రీశక్తినిచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణ లాంటిది. అలాంటి రాష్ట్రంలో రైతుల కోసం నేనున్నానంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని చేపట్టడం, కేంద్రం యొక్క సహాయ సహకారాలతో దిగ్విజయంగా మొదటిసారి ఈరోజు రైతులందరినీ ఆదుకోవడం జరుగుతూ వచ్చింది. కేవలం సంక్షేమమే కాదు, అభివృద్ధి విషయానికి వస్తే ఎక్కడా రాజీ పడలేదు. ముఖ్యంగా ఆ రోజుల్లో హాస్పిటళ్లకు పోతే మందులు దొరికేటివి కాదు. ఎక్కడ చూసినా కూడా యథేచ్ఛగా అక్రమాలు జరిగేటి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య రంగానికి ఒక దిక్సూచిగా మారిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కూటమి ప్రభుత్వమైన గర్వంగా చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి కూడా నేను ఇన్ఛార్జ్. 2.5 గంట కార్యకర్తల సమావేశం ఏర్పాటైంది. అక్కడ ముఖ్యమంత్రి గారు కార్యకర్త పేరుతో వార్డు కాదు ఏదంటారు కింద బూత్ స్థాయిలో కూడా ఆయనకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో అన్ని దాని మీద అవగాహన ఉంది కాబట్టి ఎక్కడ ఏ నియోజకవర్గాన్ని దూరం చేసుకునే పరిస్థితులు పార్టీ లేదు. ఎప్పుడైనా ఎంఆర్ఓ ఆఫీస్ అయినా పోలీస్ స్టేషన్ అయినా ఎక్కడ డిపార్ట్మెంట్లో అయినా కూడా తప్పకుండా మీతో సహకరించేదానికి మన మండల క్యాడర్ ఉంది. అలాగే మన గ్రామ నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మేము కూడా ఏకదాటిపై కలుపుకొని పోతాం. అలాగే ఈరోజు అన్నమయ్య జిల్లా కేంద్రంగా మీకు దగ్గరలో ఉండే మదనపల్లిని కూడా చేయడం మీ అందరికి కూడా మంచిదే. కాబట్టి తప్పకుండా మేము కూడా మంత్రులుగా ఉండే వాళ్ళం కూడా మా బాధ్యతగా తీసుకొని నేను కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారు కూడా ఒకే మాట చెప్పన్నారు. వారానికి ఒకసారైనా కూడా మదనపల్లి హెడ్ క్వార్టర్లో ఉండి జాయింట్ కలెక్టరు ఆర్డీఓ స్థాయిలో ఏ పనులున్నా కూడా చేయించేదానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా. అలాగే కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రులమైనా కూడా మీకంటే తక్కువే. ఎందుకంటే ఇప్పుడే చెప్పా, భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని బలం కార్యకర్తల బలం మన పార్టీకే ఉంది. 6 నెలల ముందే మన సభ్యత్వ నమోదు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. 1,20,00,000 సభ్యత్వాలు అంటే చిన్న విషయం కాదు. మనకు ఓట్లు ఉండేదో 4 కోట్ల ఓట్లు అయితే 1,25,000 సభ్యత్వాలు చేసినారు. మీరంతా మీ అందరి కష్టాన్ని ఎవరు మర్చిపోరు. తప్పకుండా నాయకత్వం అంతా మీ మీదే చూపు ఉంటుంది. తప్పకుండా మీకోసం పనిచేస్తాం. ముఖ్యమంత్రి గారితో అతి త్వరలోనే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు నేను చర్చించి అలాగే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే పరిస్థితి రేపు లేవనెత్తితే తప్పకుండా కూటమి ప్రభుత్వంలోని అందరం ఏకమైతాం. తప్పకుండా ఎలక్షన్ల వరకే కాదు, రేపు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి మీరేమైనా రుజువు చేసుకోవాలనుకుంటే స్థానిక సంస్థల ఎలక్షన్లో మాతో పోరాడండి. పోటీతత్వం పెంచుకోండి. తప్పక ఎక్కడ ఇలాంటి అవాకులు చవాకులు పేలితే తప్పకుండా ఈ రాష్ట్రంలో తిరుగుబాటు అనేది వస్తుంది. తిరుగుబాటు వస్తే ఎక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్త రోడ్ల పైన తిరగలేని పరిస్థితి తెచ్చుకోవద్దని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.